హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాస్లో దేవయాని, కచుడు, యయాతి, మనువు అని చెప్పి వాళ్ళ గురించి చదువుకున్నాం. ఏంటండి, ప్రచేతసుడు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దక్షుడు అనే కుమారుడు ఉంటాడు అని చెప్పుకున్నాం. ఏంటి గత క్లాస్లో ఏం చెప్పుకున్నాం ఒకసారి రివైజ్. ప్రచేతసుడు అనే రాజు ఉంటాడు, ఆయనకి దక్షుడు అనే కుమారుడు ఉంటాడు. ఈ కుమారుడికి 1000 మంది పుత్రులు ఉంటారు, అలాగే 50 మంది పుత్రికలు ఉంటారు, కూతుర్లు అనమాట. ఈ 1000 మంది పుత్రులు నారదుడి దగ్గర ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటారు. దాంతో సంసార సుఖాన్ని త్యజిస్తారు, అంటే తీసుకోరనమాట. సంసారం మాకు వద్దు అని చెప్పుకుంటారు. అయితే సృష్టిని కొనసాగించాలనే ఉద్దేశంతో దక్షుడు 50 మంది పుత్రికలకు వివాహం చేయిస్తాడు. 10 మంది ధర్మదేవుడికి 10 మందిని ఇచ్చి, 13 మందిని కశ్యపునికి ఇచ్చి, అలాగే చంద్రునికి 27 మందిని ఇచ్చి వివాహం చేస్తాడనమాట. ఈ కశ్యపుడికి ఈ అతిథి అని చెప్పి ఒక భార్య ఉంటుంది. ఆ భార్యకి వీళ్ళిద్దరికీ సంతానం కలుగుతారు. మిగతా వాళ్ళకి చదువుతారు, కానీ ఈ సంతానమే ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇంద్రాది ఇంద్రులు అలాగే వివస్వంతుడు అని అంటే సూర్యుడు అండి. సూర్యుడు ఈ సూర్యుడు జన్మిస్తాడు. ఈ సూర్యుడికి సంతానం ఉంటుంది. ఈ సూర్యుడి సంతానమే మనువు, అలాగే యముడు, మనువు. మనకి యమధర్మరాజు అంటాం కదా, ఆ సూర్యుడి సంతానమే యముడు, మనువు. ఈ మనువు సంతానమే మానవులు. మనువు సంతానమే ఎవరండి? మానవులు. అయితే ఈ మనువుకి 10 మంది పుత్రులు ఎవరండి? పుత్రులు జన్మిస్తారు. ఆ 10 మందిలో ఒకరు ఇలా అనే పేరు గల స్త్రీగా ఉండే పురుషుడు ఉంటాడు. పురుషుడే కానీ స్త్రీగా కనిపిస్తాడు అనమాట. స్త్రీగా ఉండే పురుషుడు ఉంటాడు ఇలా. ఈ ఇలకి బుధుడికి వివాహం జరుగుతుందండి. ఈ ఇలకి బుధుడికి తర్వాత ఈ స్త్రీగా ఉండే పురుషుడు బుధుడితో వివాహం అయ్యాక పురూరవుడు అని జన్మిస్తాడండి. ఎవరండి? పురూరవుడు జన్మిస్తాడనమాట. ఈ ఇల తర్వాత వీళ్ళు జన్మించాక పురుషుడిగా మారుతుంది. ఈ ఇల పురుషుడిగా మారుతుంది. ఈ పురూరవుడికే ఇంకొక పేరు ఐలుడు అనే పేరు కూడా ఉంటుంది. దేనివల్ల వచ్చిందంటే ఇలా అనే పేరు ద్వారా వచ్చిందనమాట పురూరవుడు. ఈ పురూరవుడు నుంచే మనకి పూర్వం కూడా ఇచ్చిందనమాట. అయితే ఈ పురూరవుడు ఊర్వశి అనే అప్సరసని వివాహం చేసుకుంటాడు. వీళ్ళిద్దరికీ జన్మించిన వాడే ఆయువు. ఈ ఆయువు సంతానమే మనకి నహుషుడు. ఈ నహుషుడు ఇంద్ర పదవి కూడా అనుభవిస్తాడు, ఇంద్ర పదవి కూడా నిర్వహిస్తాడు, ఇంద్ర పదవి కూడా చేపడతాడు. కానీ శాపం వల్ల ఇంద్ర పదవి కోల్పోయి శాపగ్రస్తుడై ఉంటాడనమాట ఈ నహుషుడు. తర్వాత ఈ నహుషుడికి కుమారుడు జన్మిస్తాడు. ఈ నహుషుడికి యయాతి. ఎవరండి? యయాతి. నహుషి కొడుకు ఎవరు? యయాతి. ఓకేనండి. ఈ యయాతికి దేవయానికి వివాహం అవుతుంది. ఈ దేవయాని ఎవరు అని అంటే రాక్షసులు యొక్క గురువు ఉంటాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఎవరండి? శుక్రాచార్యుడు. ఇది ఇంపార్టెంట్. శుక్రాచార్యుడు. ఈయన కూతురే ఈ దేవయాని. ఈ దేవయాని యయాతికి వివాహం జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. దేవయాని, యయాతి. ఈ దేవయానికి శుక్రాచార్యుడు, ఈ దేవయాని ఎక్కడ ఉంటారు అని అంటే ఒక రాజు ఆశ్రమంలో ఉంటారనమాట. శుక్రాచార్యుడును దేవయాని. ఆ రాజు కూతురు ఉంటుంది. ఆ రాజు కూతురు శర్మిష్ఠ. ఎవరండి? శర్మిష్ఠ. అయితే వీళ్ళిద్దరూ ఒకరోజు స్నానాలు ఆచరించడానికి వెళ్తారనమాట. ఆ స్నానాలు ఆచరించడంలో పెద్ద గాలి దుమారం వస్తుంది. ఆ గాలి దుమారానికి
శర్మిష్ఠ దేవయాని యొక్క దుస్తులు ధరించేస్తుంది అనుకోకుండా, చూసుకోకుండా తొందరలో. దానికి దేవయానికి కోపం వచ్చింది. దాంతో కోపగించుకుంటుంది. శర్మిష్ఠకి తననే అంటుంది అని చెప్పి, రాజు కూతురు కదా, రాజు కూతురు ఇంకా కోపం ఉంటుంది. దేవయానిని నూతిలో పడేస్తుంది అనమాట. ఒక నూతిలో పడేస్తుంది దేవయానిని. ఆ దేవయాని పడేసి ఈ శర్మిష్ఠ తన రాజ్యానికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ అడవిలోకి అటుగా వచ్చిన యయాతి వేటకొస్తాడు. అదే టైంలో యయాతి అక్కడ ఉండే దేవయానిని చూసి రక్షిస్తాడనమాట. దేవయానిని ఎవరు రక్షిస్తారు? యయాతి రక్షిస్తాడు. ఈ యయాతి రక్షించాక ఈ దేవయాని వెళ్ళి శుక్రాచార్యునికి మొత్తం విషయం చెప్తుంది. దానికి శుక్రాచార్యుడు ఆ రాజు యొక్క రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోదామని చెప్పి నిశ్చయించుకుంటారనమాట. కానీ రాజు వచ్చి శుక్రాచార్యుడిని అడుగుతాడు, దేవా నన్ను క్షమించండి, ఇది మా కూతురు తప్పైనా నా తప్పే అని చెప్పి, మీ కూతురికి అంటే దేవయానికి, శుక్రాచార్యుని యొక్క కూతురికి దేవయానికి శర్మిష్ఠ దాసిగా ఉంటుంది అని చెప్పి పేర్కొంటాడు. దాసిగా ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట. జీవితాంతం దాసిగా ఉంటుంది అని చెప్పి చెప్తే ఆ రాజ్యంలో శుక్రాచార్యుడు ఉంటాడు. ఈ శుక్రాచార్యుడు ఈ దేవయాని తర్వాత మళ్ళీ ఈ దేవయాని యయాతి ఒక దగ్గర కలుసుకుంటారు. మళ్ళీ అడవిలోనే కలుసుకుంటారు. అలా అలా కలుసుకొని ప్రేమించుకుంటారనమాట. దాంతో దేవయానికి యయాతికి వివాహం జరుగుతుంది. యయాతికి ఏమవుతుంది? వివాహం జరుగుతుంది. వీళ్ళిద్దరూ వివాహం అయినప్పుడే శర్మిష్ఠ దాసి కదా, వీళ్ళతో పాటు వెళ్తుంది. శుక్రాచార్యుడు చెప్తాడు, నువ్వు శర్మిష్ఠకి రాజు కూతురు కాబట్టి దేవయానికి దాసిగా వస్తుంది, అన్ని సుఖాలని ఆవిడికి అందించాలి, కానీ శారీరక సుఖం నీతో పెట్టుకోకూడదు, అలా చేయడానికి వీల్లేదు అని చెప్పి షరతు పెడతాడు యయాతికి. ఎవరు? శుక్రాచార్యుడు. అయితే ఈ దేవయాని వీళ్ళు అంతా బాగానే ఉంటే శర్మిష్ఠతో ప్రేమానురాగాలు పెరుగుతాయి. శర్మిష్ఠతో యయాతి శారీరక సంబంధం కూడా పెట్టుకుంటాడు. దాంతో దేవయానికి ఆ విషయం తెలుస్తుంది, శర్మిష్ఠతో ఇలా శారీరక బంధాలు ఇలా పెట్టుకున్నాడు అని చెప్పి, సంభోగం ఇవన్నీ చేసుకున్నారని చెప్పి. అయితే దేవయానికి తెలిస్తే దేవయాని వాళ్ళ తండ్రి అయిన శుక్రాచార్యుని దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి? శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తుంది. చెప్పి యయాతిని రమ్మని యయాతిని శపిస్తాడనమాట. నువ్వు ముసలితనంతో ఉంటావు ఇప్పటి నుంచి, నీ యవ్వనం వల్లనే నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ముసలితనంతో ఉండు అని చెప్పి చెప్తాడు. దాంతో ఆ శాపంతో యయాతి ఏం చేయాలో అర్థం కాక చూస్తాడనమాట. దానికి ఆ శాపానికి ఏమైనా రెమెడీలా చెప్పండి, ఏదైనా చెయ్యండి అని అంటే శుక్రాచార్యుడిని మళ్ళీ బ్రతిమలాడుకుంటే, నీ ముసలితనాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి వారి యవ్వనాన్ని నువ్వు తీసుకో, మళ్ళీ వారి యవ్వనాన్ని వాళ్ళకి ఇచ్చేసి నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో అని చెప్పి అలా చెప్తాడనమాట. దానికి యయాతి వాళ్ళ కుమారులను అడుగుతాడు. వాళ్ళ కుమారులు ఎవ్వరూ ఒప్పుకోరు, ఒక్క పూరుడు తప్ప. ఈ పూరుడు ఎవరండి? శర్మిష్ఠ. 5 కుమారులు ఉంటారు. అందులో దేవయానికి 2, శర్మిష్ఠకి 3. శర్మిష్ఠ యొక్క కుమారుడే పూరుడు. ఈ పూరుడు ఒప్పుకుంటాడనమాట. తర్వాత భోగభాగ్యాలన్నీ అనుభవించి యయాతి తన రాజ్యాన్ని పాలించుకుంటూ ఉంటాడు. కొంతకాలానికి యయాతి తన కొడుకు యవ్వనాన్ని తన కొడుకు ఇచ్చేసి తన ముసలితనాన్ని యయాతి మళ్ళీ స్వీకరిస్తాడు. దాంతో పూరుడు యవ్వనస్తుడై రాజ్యాన్ని అంతా ఆ పూరుడికే ఇచ్చేస్తాడనమాట యయాతి. ఆ యయాతి వచ్చిన తర్వాత పూరుడికే ఇచ్చేస్తాడు. ఆ పూరుడు నుంచే మనకు వచ్చిందే పురువంశం. పురువంశం. ఇది మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. వాళ్ళ వంశం నుండే ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ఎవరు అని అంటే దుష్యంతుడు. ఆ వంశం నుంచి అలా 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 సైకిల్గా వచ్చి ఎవరు వచ్చారండి? దుష్యంతుడు. ఎవరు? దుష్యంతుడు. ఈ దుష్యంతుడు మహాపరాక్రమశాలి, ధర్మపరుడు. అయితే ఈ దుష్యంతుడు ఒకరోజు వేటకు వెళ్తాడు. ఆ వేటకు వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పి, సేద తీరుదామని చెప్పి కణ్వ మహర్షి ఆశ్రమంకి వెళ్తాడనమాట. కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు.
ఆ కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో కణ్వ మహర్షి ఆ టైంలో ఉండడు. టైంలో కణ్వ మహర్షి పెంచుకున్న కూతురు ఉంటుంది, శకుంతల ఉంటుంది. ఈ శకుంతలను చూసి ఇష్టపడతాడు దుష్యంతుడు. ఆ ఇష్టపడిన శకుంతలని గాంధర్వ పద్ధతిలో, ఏ పద్ధతిలో అండి, గాంధర్వ పద్ధతిలో, అంటే ఇప్పటి కాలంలో ప్రేమ వివాహం అంటాం. గాంధర్వ పద్ధతిలో కణ్వ మహర్షి లేని సమయంలో శాకుంతలని వివాహం చేసుకుంటాడు దుష్యంతుడు. దాని తర్వాత దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాను అని చెప్పి, కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తాను, నిన్ను నా రాజ్యానికి తీసుకొని వెళ్తాను అని చెప్పి మాట ఇచ్చి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాక శకుంతల మొత్తం జరిగిన విషయం అంతా కణ్వ మహర్షికి చెప్తుంది. అది సంతోషించి మంచిదే అమ్మా అని చెప్పి సంతోషిస్తాడు కూడా కణ్వ మహర్షి. ఎంతకాలమైనా శాకుంతల దగ్గరికి దుష్యంతుడు రావడం లేదు. ఆ కొంతకాలం తర్వాత శకుంతలకి ఒక బిడ్డ కూడా జన్మిస్తాడు. బిడ్డ జన్మించాక కూడా రాలేదు. బిడ్డ కొంత వయసు వస్తుంది, ఆ వయసు వచ్చాక కూడా దుష్యంతుడు రాలేదు. ఇంతతో కోపం ఎక్కువయ్యి శకుంతల దుష్యంతుడు రాజ్యానికి వెళ్తుందనమాట. దుష్యంతుడు రాజ్యానికి వెళ్ళి అక్కడ అందరి ముందు, సభ ముందు, ఇక్కడ దుష్యంతుడు ఉంటే ఇక్కడ సభ జరుగుతుంది. సభలో మధ్యలో శాకుంతల ఆ బిడ్డతో వెళ్ళి, మీరు నన్ను వివాహం చేసుకుంటున్నారు, మీరు నన్ను తీసుకువెళ్తానని చెప్పారు అని చెప్పి మొత్తం వృత్తాంతం అంతా చెప్తుంది. మీరెవరో నాకు తెలియదు అంటాడు దుష్యంతుడు. ఇంకా దుష్యంతుడు ఇలా అనడంతో ఇంకా శాకుంతలకి ఇంకా కోపం, మరింత క్రోధం ఎక్కువైపోయితే దుష్యంతుడిని తిడుతుంది, దుష్యంతుడిని దూషిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ దుష్యంతుడు మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా ఏం చేయలేక వెళ్ళిపోద్దాం అనుకునే సమయంలో పైనుండి ఆకాశవాణి వచ్చి, దుష్యంత మహారాజా, మీరు అంతా అబద్ధం, ఆవిడ చెప్పిందంతా నిజం, ఈ బిడ్డ నీ కొడుకు, ఈవిడ్ని వివాహం చేసుకోవాలి అని చెప్పి ఆకాశవాణి చెప్తే సభ ముందు, అందరి ముందు ఇంకా ఏమీ చేయలేక దుష్యంతుడు శాకుంతలని తన పట్టమహిషిగా స్వీకరించి ఈ కొడుకుని రాజ్యానికి రాజు చేస్తాడు. ఆ రాజ్యానికి వచ్చిన రాజే భరతుడు. ఎవరండి? భరతుడు. తర్వాత కాలంలో ఈ భరతుడు ఈ హస్తినాపురాన్ని పాలిస్తాడు అన్నమాట. ఇది ఇక్కడితో ఇది అయ్యిందనమాట. అయితే ఈ భరతుడి తర్వాత కొన్ని 6 తరాల తర్వాత మనకి హస్తి అనే ఒక రాజు వస్తాడనమాట ఈ రాజ్యాన్ని పాలించడానికి. ఆ హస్తియే విశాల రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. ఆయన ఒక రాజధానిని నిర్మించుకుంటాడు. ఈయన పేరు మీదుగానే అది హస్తినాపురం అవుతుంది. ఇప్పుడు మనం హస్తినాపురం, కురుక్షేత్ర ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా, హర్యానాలో ఉన్నాయి. ఆ హస్తి పేరు మీదుగానే ఈ హస్తినాపురం వచ్చిందనమాట. ఈ హస్తి తర్వాత కొన్ని కాలాల తర్వాత కురువు, ఎవరండి? కురువు. కొన్ని తరాలు, ఈ హస్తి తర్వాత ఒక 3 తరాల తర్వాత కురువు అనే వీరుడు చక్రవర్తి అవుతాడు. ఆయన పేరు మీదుగానే మనకి ఇప్పుడు కురువంశంగా పేర్కొంటాం. కురువంశం అని చెప్పి. ఈయన సంతానమే కౌరవులు అని చెప్పి కూడా అని అంటారనమాట. ఈయన సంతానమే కౌరవులు అని కూడా అంటారు. ఇది భరతుడి జననం. ఎవరిదండి? భరతుడి జననం శాకుంతలకు సంబంధించింది. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలండి. శాకుంతల ఎవరండి? శాకుంతల. ఈ శకుంతల ఎవరెవరికి పుట్టిందంటే విశ్వామిత్రునికి, అలానే మేనక అనే అప్సరసకి జన్మించిన స్త్రీ ఎవరు అని అంటే శాకుంతల. ఈ శాకుంతల వీళ్ళిద్దరికీ జన్మించాక అక్కడ ఒక అడవిలో ఉంచేస్తారనమాట ఈ శాకుంతలని.
అదే సమయంలో కణ్వుడు అంటే కణ్వుడు అనే మహర్షి, ఆయనే కణ్వ మహర్షి అని అంటాం. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఈయన ఈ శాకుంతలను తీసుకొని వచ్చి పెంచుకుంటాడనమాట. అందుకే ఈవిడ పెంపుడు కూతురు అని చెప్పి చెప్పుకున్నాం. ఎవరెవరికి జన్మించిందండి? విశ్వామిత్రుడికి మేనకకి జన్మించిందే శాకుంతల. కానీ పెంచుకునేది ఎవరు? కణ్వ మహర్షి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఆవిడికి సంబంధించింది అనమాట. ఇది దీనికి సంబంధించిన క్లాస్ అండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో భీష్ముడు ఎలా జన్మించాడు ఏంటి అనేది చెప్తామన్నమాట. నెక్స్ట్ క్లాస్లో భీష్ముడు జననం, అలాగే భీష్మ ప్రతిజ్ఞ, ఆయన అసలు పేరేంటి అది అని చెప్పి చెప్పుకుంటాం. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.